జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా రెంటపాలు వెళ్ళి పరామర్శ సందర్భంగా జరిగిన యాక్సిడెంట్లో జగన్మోహన్ రెడ్డి కార్ సీజ్ చేస్తే మరి వైసీపీ నాయకులందరూ అసలు కార్ సీజ్ చేయడం ఏంటి అంటూ వాళ్ళు చేస్తున్న హడావుడి ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఒక వ్యక్తిని దుర్మార్గంగా తొక్కించుకునే వెళ్ళే ప్రయత్నంలో కార్ సీజ్ చేయక ఏం చేస్తారు? కార్ సీజ్ చేయడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు, ప్రాణం ఎవరిదైనా ఒకటేగా. ఈ రోజున జరిగిన దానికి క్షమాపణ చెప్పకుండా, జరిగిన దానికి ప్రత్యాత్సాపడకుండా ఆయన ఇంకా అసలు మాకు జరగలేదు, ఇంకా తొండివాదం అబద్ధాలను నిజాలు చేసే ప్రయత్నంలో వీళ్ళు కారు సీజ్ చేయడం ఏంది? అసలు వాళ్ళని బస్సులో వెనకాల ఉండే వాళ్ళని కేసులో పెడతారా, ట్రైన్లో వెనకాల ఉండే వాళ్ళని కేసు పెడతారా? ఇవన్నీ ఉత్తొత్త మాటలు, కల్లిబొల్లు కబుర్లు. కాబట్టి ఏది ఏమైనా ఒక దళిత వ్యక్తిని కారు కింద పడ్డ సందర్భంలో మానవత్వం లేకుండా, కనీసం అతన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా తొక్కించుకొని వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో వీడియోలు బయటపడిన దాకా కనీసం అతని గురించి పట్టించుకోకుండా, పైగా మా వైసీపీ కార్యకర్త అంటున్నావు అంటే మీ వైసీపీ కార్యకర్తల మీద ఉన్నటువంటి ప్రేమ ఇదా మీకు? అంటే తొక్కించుకుంటూ వెళ్ళిపోతారా? మానవత్వం లేదా? ఎందుకని ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు వాదన ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒక లాయర్, ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. ఆయన కూడా మరి ఆయన చెప్తుంది ఏంటంటే బస్సులో ఉంటారు 50 మంది, బస్సు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్న వాళ్ళ మీద కేసు పెడతారా? ట్రైన్లో ఒక 300 మంది ఉంటే వాళ్ళందరి మీద కేసు పెడతారా? అసలు ఇదే మొండి వాదన అనేది అంబటి రాంబాబు గారు వాడతాను. మరి దాన్ని ఎలా చూడాలంటారు? బస్సులో ఉండేవాళ్ళు, ట్రైన్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తులు మీరు క్లియర్గా ఎవరినో ఓదార్చాలనే ఉద్దేశంతో పోయే దాంట్లో భాగం. మీరు ఒక కాన్వాయ్గా, ఒక ప్రజా పార్టీగా, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు వెళ్తా ఉన్నారు ఆ బండిలో. అసలు దానికి దీనికి అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? ఎవరి అవసరాల కోసం ఎవరు ప్రయాణం చేసే వాళ్ళకి మీరు ఒక పార్టీగా ఒక వ్యక్తిని పలకరించడానికి పోయేటప్పుడు ప్రమాదవశాత్తు కారు కింద పడితే మీకు బాధ్యత తప్పకుండా ఉంటుంది. దాన్ని ఏదేమైనా సరే మీరు దాన్ని క్షమించరాని విషయం. అంటే మేము 10 లక్షలు ఇచ్చేసాం కదా, 10 లక్షలు ఇచ్చేసాం, మా కార్యకర్తే కదా, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనేది అంబటి రాంబాబు గారు వాదన. మరి మీరు 10 లక్షలు ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా కేసు వద్దని కానీ, మా జోలికి రావద్దని కానీ ఏమైనా చెప్పారా? కుటుంబ సభ్యులు మేము రోడ్డును పడ్డాం, మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది, మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం హాస్పిటల్కి చేర్పించుంటే మా బతికేవాడని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజున రోధిస్తూ ఉంటే అది మీకు కనిపించడం లేదు అసలు. అంటే అసలు ఆ వీడియోనే ఫేక్ వీడియో. అసలు జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడలేదు, ఆ వ్యక్తి ఏదో క్యాన్వాలోని ఇంకో వెహికల్ పడింది అనేది వాళ్ళ వాదన. మరి ఇప్పుడు ఎస్పీ గారు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్న వ్యక్తి, పూర్వపరాలు తెలుసుకోకుండా ఆ రోజు ఆయన మాట్లాడడం వల్ల ఈ రోజున వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అవకాశం వచ్చిందని తప్పితే, ఆ రోజు ఆయన తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి పూర్వపరాలు తెలుసుకొని కేసుని ఛేదించి విషయం కనుక అని ఉంటే వీళ్ళకి అవకాశం వచ్చేది కాదు. ఎలా ఉంటుందంటే ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని అబద్ధాలు నమ్మించే ప్రయత్నంలో వాళ్ళు దిట్ట. వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే అంబటి రాంబాబు కానీ వీళ్ళకి అలవాటు. ఆ అలవాట్లో భాగమే ఓవర్కి ఏదో తప్పుదోవ పట్టించే దానికోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే అసలు విషయం తెలుసు, మానవత్వంతో మేము వ్యవహరించలేదు, అతని తీరు పట్ల మేమేదో కాన్వాయ్ వెళ్ళేటప్పుడు మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం తప్పితే కనీసం అతని మీద కనికరం చూపించలేదనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళకి అలవాటు అది. ఇక్కడ అంబటి రాంబాబు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుంది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మేము సంపూర్ణ భద్రత కల్పించాం, మేము ఎక్కడ అడ్డుకోలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. స్ట్రైట్ క్వశ్చన్ అయింది. గతంలో ఎవరు ప్రయాణించినా కనీసం మీరు భద్రత ఇవ్వలేదు. స్టూళ్ళు పాదయాత్ర చేస్తుంటే స్టూళ్ళు తీసేసినటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ఆటంకాలు కలిగించిన పరిస్థితి. అయినప్పటికీ మీరు భద్రత ఇవ్వకపోయినా కూడా పార్టీ భద్రతతోనే వాళ్ళు ఆ రోజున వెళ్ళడం జరిగింది.
ఈ రోజున చంద్రబాబు నాయుడు మీకు భద్రత ఇచ్చాడు. అయినప్పటికీ మీకు ఇచ్చినటువంటి ఎన్ని కార్లకి ఎంతమందికి అయితే మీకు పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ కాకుండా మీరు దాన్ని వైలేట్ చేస్తూ ఎంతోమందిని మీరు మొబలైజ్ చేస్తున్నారు. భద్రతను కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా మీదేందని చెప్పని వాళ్ళని కూడా మీరు మర్యాద లేకుండా మాట్లాడి వాళ్ళని కూడా అమర్యాదగా మాట్లాడడం, మీరు కార్యకర్తలు మీరే ఏదో పండగ చేసుకున్నట్టుగా ఒక వ్యక్తిని పరామర్శిస్తుంటే ఆ బాధతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి మీరు పండగ వాతావరణంలో వాళ్ళకి వెళ్ళాలనుకోవడం, ఇంతమందిని తీసుకొని వెళ్ళటం అనేది ఎంతవరకు సబాబు? దాంట్లో భాగంగానే ఇది జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. ఇదంతా ఏం లేదు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం మాకు భద్రత కల్పించకపోవటం వల్ల. ఏదైతే ప్రభుత్వం గనక భద్రత కల్పించుంటే గనక మా కార్యకర్తలు అసలు బాయినెట్ ఎక్కేవాళ్లే కాదు, అక్కడ కింద పడేవాళ్లే కాదనేది ఇంకో వాదన తీసుకొస్తున్నారు మరి తెర మీదకి. దీన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు డ్రైవరు కారు ముందు పడుతున్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ది. ఒక మాజీ సీఎం కారు వస్తుంటే సిగ్గు శరం లేకుండా బానెట్ మీదకి ఎక్కినటువంటి మీ కార్యకర్తలది తప్పు. పోలీసు నివారిస్తున్నప్పటికీ పోలీసును కూడా మీరు సైతం లెక్క చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అసలు మేము ఇంతవరకు ఎంతోమంది సీఎంలు చూసాం. సీఎం కారు ఎక్కినటువంటి కార్యకర్తలు మీ పార్టీలోనే ఉన్నారు. మాజీ సీఎం కారు ఎక్కి వాళ్ళు ఆ విధంగా బారికేట్లు పెడుతున్నారంటే అసలు మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు అసలు మనుషులుగా వ్యవహరిస్తున్నారా? మీరు అసలు మీ కార్యకర్తలకు కానీ మీకు కానీ డ్యాన్స్ చేయడం, వాళ్ళు ఏదైతే తప్పైనా ఒప్పైనా చేసింది మీరు సమర్థించడం తప్ప అసలు ఈ బానెట్ ఎక్కడం ఏంటి? ఎందుకు నాకు కట్టడి చేయట్లేదు అంటే జగన్ ఫోటో కనుక వాళ్ళు బారికేట్లు బానెట్ ఎక్కినా లేకపోతే కింద పడినా జగన్ ఫోటో ఎదురు చూపిస్తే ఇతను తృప్తి పడిపోతాడా? ఓకే, అంటే ఇది అసలుకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఎందుకని పోలీసు యాక్షన్ లెక్క చేయకపోవడానికి గల కారణం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న నిర్లక్ష్యమా, లేదంటే కనుక ప్రభుత్వం చెప్పిన పోలీసులో తగినంత ధైర్యం కల్పించలేకపోవడం అంటారా? వీళ్ళు ఎదురు తిరుగుతున్నా అసలు అంబటి రాంబాబు అయితే పోలీసుల మీద ఎగబడే పరిస్థితే చూస్తున్నాం మనం. మరి వాళ్ళకి పొగరు, సంవత్సరం రోజులు అయినప్పటికీ ఇంకా ప్రభుత్వంలో ఉన్నాము అని అనుకుంటున్నారేమో, ప్రభుత్వంలో లేవనే విషయం వాళ్ళు మర్చిపోయి. రెండోది, వాళ్ళకి అసలు కేసులన్నా లేకపోతే ప్రజలన్నా వాళ్ళకి లెక్కలేదు. అసలు ఏమైంది? ఇప్పుడు నేను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి, ఇప్పుడు కేసులో జైలుకి వెళ్తాడంటే అప్పుడే 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడా, కాదు ఇంకో 3 నెలలు ఉంటాడు అనే పొగరు వాళ్ళకి. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్. జైలుకి వెళ్ళటం అనేది వాళ్ళకి చాలా మంచినీళ్ళ మర్యాద అనేది. వాళ్ళు ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ప్రజలు సంబంధాలు ఏమైపోయినా, ప్రజల బతుకులు ఏమైపోయినా పర్లేదు, ఈ కేసులో అరెస్ట్ అనేది కన్ఫర్మ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు అంటారు. మరి తప్పకుండా మరి శిక్ష అనుభవించాల్సిందే కదా. మరి కారు కింద పడ్డప్పుడు కనీసం నువ్వు మానవత్వం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు డ్రైవర్కి శిక్ష పడాల్సిందే, నీకు కూడా శిక్ష పడాల్సిందే. దాంట్లో రెండో తాటే లేదు. అసలు ఇంకా అరెస్ట్ చేయకుండా పెట్టడం అనేది తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆలోచించడం కూడా చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతలో భాగమే. లేకపోతే అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేయించేవాడు. అంటే నంద్యాలలో కనుక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు అంతే. ఆ రోజున కూడా ఏం ఆధారాలు లేకుండా నిరాధారమైన కేసు పెట్టి అసలు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈరోజు ఆధారం కనపడుతుంది, ఓ వ్యక్తి చనిపోయాడు, ప్రాణాలతో మీరు చెలగాటమా?